సర్వశక్తిమంతుడైన యేసయ్య నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మధ్యాహ్న సమయం ముందు ఒక మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. అదేంటంటే, మనం మనకున్న సమస్యను బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి ప్రభు పాదాల యొద్ద కనిపెడతా ఉంటాం, ప్రార్థన చేస్తాం. ఎంతగా ప్రార్థన చేస్తామంటే, అలా ఎంతగా కనిపెడతామంటే ఇంకా చెప్పసక్యం కాదు, అంతగా కనిపెడతాం. అంటే ఆ సమస్యను బట్టో, ఆ అనారోగ్యాన్ని బట్టో, ఆ పరిస్థితిని బట్టి దేవునికి ఎంతగానో మొరపెడతా ఉంటాం. కానీ మన ప్రార్థనకు ఒక్కొక్కసారి జవాబు రాదు. ప్రభు దర్శనం ఉండదు, ప్రభు మాట్లాడడు. మనం చాలా వేదన పడుతూ ఉంటాం. అయ్యా, నేను ఇంతగా కనిపెడుతున్నాను, మరి ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఎందుకు మాట్లాడట్లేదు అని మనం తలస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. లేఖనం ద్వారా ప్రభు ఈ సమయంలో ఒక మాట మాట్లాడుతున్నారు. అదేంటంటే, మొదటి సమూయేలు గ్రంథంలో కూడా ఇశ్రాయేలీలుకి దర్శనం లేదు, దేవుని యొక్క దర్శనం లేదు, దేవుడు మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడినా అది చాలా అరుదుగా అని మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే ప్రవక్త అయిన ఏలీ కుమారులు యాజకత్వం చేస్తున్నారు. ప్రవక్త వృద్ధాప్యంలో ఉన్నాడు, ఏలీ వృద్ధాప్యంలో ఉన్నాడు. వాళ్ళతో ప్రవక్త చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఏలీ. అలాంటి ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆ దినాలలో యాజకులు ఉన్నారు, ఏలీ యొక్క కుమారులు కోఫ్ని ఫినెహసులు, వాళ్ళతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు దేవుడు. కానీ ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు? బాలుడైన సమూయేలుతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆ రాత్రికాల సమయం ముందు సమూయేలుని పిలుస్తున్నాడు. కానీ సమూయేలుకి ఇంకా అక్కడ అర్థం కాలేదు దేవుడు పిలుస్తున్నాడని. సమూయేలు ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. బాలుడైన సమూయేలు దేవుని పిలుపు విన్నప్పుడు అది దేవుడు పిలిచాడు అనుకోకుండా ప్రవక్త అయిన ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అలా 2 సార్లు జరిగింది. అప్పుడు ఏలీ గ్రహించుకున్నాడు, ఇదిగో దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడని. అప్పుడు ఏలీ అన్నాడు, ప్రవక్త అయిన ఏలీ అన్నాడు, నిన్ను ఈసారి పిలిచినప్పుడు చిత్తం ప్రభువా, చెప్పండి, నేను ఆలకిస్తున్నానని చెప్పమన్నాడు. ఏమన్నాడు? చిత్తము, నేను ఆలకిస్తున్నాను, చెప్పండి అన్నాడు. అక్కడ బాలుడైన సమూయేలుతో మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, దేవుడు మాట్లాడినప్పుడు వినేవారు కావాలి, ఆలకించేవారు కావాలి. ఈరోజు నువ్వు ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా, ఎంత దేవుని దగ్గర కనిపెట్టినా, ప్రభు మాట ఆలకించే మనస్సు నీలో లేనప్పుడు ప్రభు నీతో మాట్లాడ్డు. నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థన చేయి, ఎంతైనా మొరపెట్టు, ఎంతైనా కనిపెట్టు, ప్రభు మాట్లాడుతున్నప్పుడు వినే మనస్సు, ఆలకించే మనస్సు నీలో ఉంటేనే ప్రభు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలకి రాజు సౌలుగా ఉన్నాడు. అప్పటికే సౌలుని దేవుడు ఎడబాసేశాడు, విడిచిపెట్టాడు. సమూయేలుతో చాలా చక్కగా చెప్పాడు ఆ మాట. నేను అతను త్రోసివేసి ఉన్నాను, అతని గురించి నాకు మొరపెట్టొద్దు అన్నాడు. సౌలు విషయమై ప్రవక్త అయిన సమూయేలు ఎంతో మొరపెట్టిన ప్రభు అన్నాడు, అతని గురించి నాకు మొరపెట్టొద్దు, అతని గురించి ప్రార్థన చేయొద్దన్నాడు. నేను అతన్ని విడిచిపెట్టేశాను అన్నాడు. సరే, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారని సౌలుకు తెలిసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క దేవుని దర్శనం లేదు, దేవుడు మాట్లాడటం మానేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? అపవాది సాతాను దగ్గరికి వెళ్ళాడు, దెయ్యాల దగ్గరికి వెళ్ళాడు, మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళాడు. సౌలు ప్రార్థన చేసిన, ఒకవేళ సౌలు అక్కడ కనిపెట్టిన, దేవుడు సౌలుతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాడు. ఎందుకంటే సౌలులో ఏ మనస్సు లేదంటే దేవుని మాట ఆలకించే మనస్సు లేదు. దేవుడు చెప్పింది చేయగలిగిన మనస్సు సౌలులో లేదు. ఎందుకంటే అమాలీకుల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. వాళ్ళని పశువులతో సహా, చిన్నపిల్లలతో, బాలురేమి, పసిపిల్లలనేమి, స్త్రీలనేమి, గార్ధభవులనేమి, ఎద్దులనేమి, మొత్తం అందరినీ నాశనం చేయమని చెప్తే సౌలు ఏం చేసి వచ్చాడు? రాజుని విడిచిపెట్టాడు, మంచి మంచి పశువుల్ని, గొర్రెల్ని విడిచిపెట్టాడు, మిగతా వాళ్ళందరినీ నాశనం చేసి వచ్చాడు. అంటే దేవుడు అక్కడ సౌలులో ఏం చూశాడంటే, సౌలులో వినే మనస్సు లేదు, దేవుని మాట ఆలకించే మనస్సు సౌలులో లేదని దేవుడు గ్రహించి సౌలుని తోసివేసేసాడు. కాబట్టి ఈ మాట వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎంత కనిపెట్టినా,
ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనలో ఆయన మాట వినే మనసు ఉండాలి, మనలో ఆయన మాట ఆలకించే మనసు ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈరోజు అర్థమవుతుందా మీకు ఎందుకు ప్రభు మనతో మాట్లాడట్లేదు? మనం ఎంతగా కనిపెట్టినా, ఎంతగా ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా దేవుడు మనతో మాట్లాడపోవటానికి గల కారణం ఏంటంటే ఆయన ఒకవేళ మాట్లాడినా వినే మనసు నీలో లేదు, ఆయనకి చెవియొగ్గే మనసు నీలో లేదు. అందుకే ఆయన నీతో మాట్లాడట్లేదు. అందుకే అన్నాడు, నేను పిలువగా ఆలకించేవాడేడి, నేను పిలిస్తే వచ్చేవాడు ఏడి, నేను పిలిస్తే వినేవాడు ఏడి. ఆకాశమా చెవియొగ్గు, భూమి ఆలకించు, వినేవారు లేరు. అందుకే ఆకాశంతో చెప్తున్నాడు, భూమితో చెప్తున్నాడు, సృష్టితో చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనందరికీ ఇది ఒక హెచ్చరిక. నువ్వు ఎంత మొరపెట్టినా దేవుని యొద్ద నుంచి జవాబు నీకు రావట్లేదు అంటే, నీకు నీ ప్రార్థనకి సమాధానం రావట్లేదంటే నీలో దేవుని మాట వినే మనసు లేదు, దేవుడు చెప్పింది ఆలకించే మనసు నీలో లేదని గ్రహించుకో. ప్రవక్త అయిన ఏలీతో మాట్లాడటం మానేశాడు, ఆయన కుమారులు యాజకత్వం చేస్తున్నారు, వారితో మాట్లాడుతూ మానేశాడు, బాలుడితో మాట్లాడుతున్నాడు, సమూయేలుతో. కాబట్టి ఈరోజు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చి ఆయనతో మాట్లాడాలంటే ఆయన మాట వినే మనసు నీలో ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకలో దీవించును గాక. ఆమెన్.